నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ కొన్ని వివాదాస్పద విషయాలు బయటికి వస్తున్నాయి. అంటే ఒకవైపు పంచాయతీ ఎన్నికలు తొలి విడత ఎన్నికలు పూర్తయ్యే సమయానికి కూడా రేపు రెండో విడత ఎన్నికలు కూడా జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ కూడా కసరత్తులు చేస్తోంది. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేందుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసేందుకు కూడా ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే తమ ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంది. రేపు జరగబోయే రెండో విడత ఎన్నికలకు కూడా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా పోలింగ్ కేంద్రాలకి వెళ్ళిపోయారు. మరి ఈ లెక్కన చూసుకుంటే కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా వివాదాస్పదమైనటువంటి కొన్ని గ్రామ పంచాయతీలు తెర మీదకి వస్తున్నాయి. ఇంతకీ ఏమిటా గ్రామ పంచాయతీలు, అక్కడ జరుగుతున్న వివాదం ఏంటి, వివాదానికి సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాయి, ఇంతకీ ఆ వివాదం తేలిందా, మరి ఎక్కడ ఉన్న గ్రామ పంచాయతీ ప్రజలు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. అంటే 3.5 దశాబ్దాలకు పైగా కూడా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మరియు అక్కడ ఉన్నటువంటి కర్రమిల్లి మండలానికి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతుంది. తెలంగాణ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర బార్డర్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపు 12 గ్రామ పంచాయతీలోని ప్రజలు అసలు తాము ఏ రాష్ట్రానికి చెందిన వారిమో, అంటే ఏ రాష్ట్రం కిందికి తమ గ్రామ పంచాయతీ వస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని చూస్తున్నాం. అంటే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, అంటే మనం చిత్రంలో చూడొచ్చు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకి మహారాష్ట్ర రాష్ట్రం బార్డర్ గా ఉంది. మరి ఈ మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి, అంటే తెలంగాణ అని చెప్పలేము, మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు అని చెప్పకుండానే కరెమిల్లి అని ఒక మండలంలో ఉన్నటువంటి 12 గ్రామ పంచాయతీలు చిక్కుల్లో పడ్డాయి. ఈ వివాదాస్పద 12 గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా కరెమిల్లి మండలానికి సంబంధించి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా గానీ అవి నిర్మానుష్యంగానే మిగిలిపోతున్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ 12 గ్రామ పంచాయతీల ప్రజలకి కూడా 2 ఆధార్ కార్డులు, అంటే తెలంగాణ సభ్యత్వం చూపిస్తూ ఆధార్ కార్డు, మహారాష్ట్ర సభ్యత్వం చూపిస్తూ మరో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, అటు ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశము తెలంగాణ రాష్ట్రంలోనూ ఉండడము, మహారాష్ట్ర రాష్ట్రంలోనూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండడం, పాఠశాలలు, గవర్నమెంట్ పాఠశాలలు కూడా ఆ ఊర్లో మహారాష్ట్రకి సంబంధించినటువంటిది ఒకటి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంకొకటి ఉండడం, ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి నిధులైనా సరే అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వము ఆ నిధులు కేటాయించడము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సమానంగా గ్రామాల అభివృద్ధి కోసం కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాల నిర్మించినా కానీ మహారాష్ట్రకి సంబంధించినటువంటి ప్రభుత్వ దవాఖానా కూడా ఆ గ్రామ పంచాయతీలో ఉన్నాయి, అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కూడా ఆ దవాఖానా కూడా ఆ గ్రామ పంచాయతీలో ఉన్న విషయాన్ని చూస్తున్నాం. మరి దీన్ని తెరదించే విధంగా ఓటు హక్కుని కూడా ఇక్కడ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వారే మహారాష్ట్ర ఎన్నికలు వచ్చినప్పుడు కూడా అదే గ్రామ పంచాయతీ నుంచి అదే అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏదైనా సరే ఈ 12 గ్రామ పంచాయతీలకి, అంటే తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ లో ఉన్నటువంటి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కరెమిల్లి మండలంలో ఉన్నటువంటి ఈ 12 గ్రామ పంచాయతీలు వివాదాస్పద గ్రామ పంచాయతీలోనే మిగిలిపోతున్నాయి. అంటే ఇది నిన్ననో మొన్ననో ఆవుతల మొన్ననో జరిగినటువంటి విషయం కాదు. దాదాపుగా 35 సంవత్సరాలు, అంటే 3 దశాబ్దాలకి పైగా కూడా ఈ గ్రామ పంచాయతీలు ఇలానే మిగిలిపోతున్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నప్పటికీ, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ గ్రామాలు మావంటే మావి అంటున్నప్పటికీ కూడా అక్కడ అభివృద్ధి మాత్రం శూన్యంగా మిగిలిపోయిందని మాత్రం తెలుస్తోంది. అంటే 2 ప్రభుత్వ దవాఖానాలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో అభివృద్ధి శూన్యమే, 2 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో అభివృద్ధి శూన్యం. ఇంతకీ మేము అటు మహారాష్ట్రకి చెందిన వాళ్ళమా తెలంగాణకి చెందిన వాళ్ళమా అంటూ కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకున్నాయి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆ గ్రామ పంచాయతీలు మావి అని చెప్పడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నాయి, అటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ గ్రామ పంచాయతీలు మావి అని తేల్చుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నాయో ఒకసారి చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి కేంద్రం 1983లో
కేకే నాయుడు పేరుతో ఒక కమిటీని కూడా సిఫారసు చేసింది. మొత్తానికి ఆ కమిటీకి బాధ్యతలు కూడా అప్పగించింది. గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏ రాష్ట్రానికి ఈ గ్రామ పంచాయతీలు చెందుతాయి, పూర్వం నుంచి కూడా ఈ గ్రామ పంచాయతీలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఇప్పుడు ప్రజల ఆలోచన ఎటువైపు ఉంది, ప్రజలు అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని ఎటువైపు ఆ గ్రామ పంచాయతీలను పెడితే బాగుంటుంది నిర్ణయించాలి అంటూ కూడా 1983లోనే కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని కేకే నాయుడు అనే కమిటీని కూడా సిఫార్సు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపు 6,000 పైచిలుకు ఓటర్లు ఆ 12 గ్రామ పంచాయతీల్లో ఉన్నారు. 6,000 పైచిలుకు ఓటర్లు అంటే వారి అభిప్రాయం తీసుకొని కూడా అప్పటి కేకే కమిటీ ఏం చెప్పింది అంటే ఆ గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకి చెందినవే. కరెమిలి గ్రామం అనేది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోకి వస్తుంది కాబట్టి ఆ గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా కూడా తెలంగాణకి చెందినవే అని స్పష్టం చేసింది ఆ కేకే కమిటీ. మరి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయము కేకే కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇది స్పష్టం చేసినప్పటికీ కూడా మహారాష్ట్ర ప్రభుత్వము దీనిపై ఆ గ్రామ పంచాయతీలు మావే అంటూ కొంతమంది స్థానికులను తీసుకువెళ్ళి కొంతమంది గ్రామస్తులను తీసుకువెళ్ళి వారిని సాక్ష్యాలుగా పెట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ నమోదు చేసింది. మరి ఈ పిటిషన్ 35 సంవత్సరాల క్రితం నమోదైన పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్గానే ఉంది. సుప్రీంకోర్టు కూడా ఎటు తేల్చలేకపోయింది. మరి ఆ గ్రామ పంచాయతీలు తెలంగాణకి చెందినవా లేదా మహారాష్ట్రకు చెందినవా? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. సర్వత్రా గ్రామ పంచాయతీల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఎగబడుతున్న వేళ అక్కడ ఉన్నటువంటి ఈ వివాదాస్పదమైన 12 గ్రామ పంచాయతీల్లో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే అక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కానీ సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వలేని ఈ వివాదాస్పదమైన గ్రామ పంచాయతీల పట్ల తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడల్లా తెరపైకి వస్తూనే ఉంది. మరి సుప్రీంకోర్టు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుంది? నిజంగా ఈ గ్రామ పంచాయతీలు ఏ రాష్ట్రానికి చెందినవి? మీరేమనుకుంటున్నారు? అంటే ఈ గ్రామ పంచాయతీలని ఏ రాష్ట్రంలో కలిపితే బాగుంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.